అందరికీ నమస్కారం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలనేటువంటి ఒక మంచి నినాదంతో శివాజీనగర్ 23 వార్డు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఒక ఉద్యమాన్ని ప్రారంభించినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఉదయం 5 గంటలకు తడి చెత్త గాని పొడి చెత్త గాని తీసుకొచ్చి అక్కడిక్కడ కూడలేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి దోమలు కూడా చాలా విజృంభించేటువంటి పరిస్థితి ఉన్నది. ఇది సీజన్ ఏంటంటే ఈ వర్షాకాలం లోపల చాలా రకాలైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి ప్రమాదం ఉంటది. తెలిసి కూడా చాలా మంది కూడా వాళ్ళు ఏంటంటే చెత్తబండి మనకు ప్రతిరోజు ఒకరోజు తప్పించి ఒకరోజు వచ్చిన మన చెత్తబండి వచ్చిన చెత్తబండి లేకుండా వాళ్ళు అక్కడ కూడలు లేయడం వల్ల నారాయణ సార్ ఇంటి దగ్గర గానీ ఇక్కడ మోతిమాన్ థియేటర్ దగ్గర గానీ ఇంకా వేరే దగ్గర గానీ ఇట్లా వేయడం వల్ల మనం ఏమనుకుంటామంటే మనకేం రోగాలు రావాలనేటువంటి ఆలోచన చేస్తారు. మన కుటుంబ సభ్యులకు ఎవరికైనా సరే కానీ డెంగ్యూ దోమ కుట్టొచ్చు, ఇంకా చాలా రకాల రోగాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. కనుక దయచేసి నా మాట వింటున్న వాళ్ళందరూ కూడా నేను సవినయంగా హృదయపూర్వకంగా చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. మన వార్డును పరిశుభ్రంగా ఉంచుకుందాం, ఆరోగ్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదేంటంటే చిన్న ప్రయత్నం తెలంగాణ యువజన సంఘం తరఫున ఎవరైతే వేస్తున్నారో వాళ్ళందరూ కూడా సీసీటీవీలో చూస్తున్నాం. అదే విధంగా కంటిన్యూ చేస్తే కూడా మన మున్సిపల్ కమిషనర్ గారిని కూడా కంప్లైంట్ చేసి ఎవరైతే చెత్త వేస్తున్నారో వాళ్ళ ఇంటి దగ్గరనే చెత్త వేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అక్కడ కూడా బోర్డు పెట్టాం. ఎవరైతే చెత్త ఆలోచనలు వాళ్ళు చెత్త ఆలోచన చేస్తున్న అందరూ కూడా ఎక్కడంటే అక్కడ చెత్త వేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మంచి ఆలోచనలు నిర్మలమైన ఆలోచనలు అందరూ కూడా చెత్తబండి వేసేటువంటి నిజమైనటువంటి మంచి ప్రజలు ఇవ్వాలంటే మా శివాజీనగర్ ప్రజలు కావాలనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ మన 38 వార్డులకు మన శివాజీనగర్ వార్డు ఒక ఆదర్శవంతమైన వార్డు ఉండాలి, ఆరోగ్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం. మన ప్రాంతాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయాలనే విషయాన్ని కూడా అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్.